హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆలు కుర్మా అండి, వెజిటేబుల్ బిర్యానీలో చేశాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఇటెక్కాక జీలకర్ర, 2 లవంగాలు, ఒక చెక్క, 2 యాలకులు అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తరుక్కోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకుని అందులో వేయించుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టమోటాలు, ఒక పెద్ద కొబ్బరి చెక్క, 2 స్పూన్లు జీడిపప్పు, ముందుగా అరగంట సేపు ముందు నానబెట్టుకున్న గసాలు వేయించుకొని ఇది మిక్సీ అయితే పట్టుకోవాలండి. గ్రేవీని ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి. ఇదైతే కొంచెం మగ్గింది. ఇందులో సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, ధనియాల పొడి 1 స్పూను, 1 స్పూను జీలకర్ర పొడి, 3 స్పూన్లు పెరుగైతే ఇందులో వేసుకోవాలండి. గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఆలు అందులో వేయించుకుని తిప్పుతూ ఉండాలండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకొని మూత అయితే పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇదైతే ఉడికింది, నూనె కూడా తేలింది చూడండి. ఇలా ఉడికినాక కసూరి మేతి అయితే వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి.